అమెజాన్ ఫారెస్ట్ కి వెళ్ళకూడదు, వెళితే తిరిగి రారు. ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాం. నిజానికి అది కొంతవరకు నిజమే. ఎందుకంటే ఈ అడవిలో మనకి తెలియని విషపూరితమైన క్రియేచర్స్ చాలానే బ్రతుకుతున్నాయి. అలానే వింతైన క్రియేచర్స్ కూడా చాలానే బ్రతుకుతున్నాయి. ఈ రోజు ఈ వీడియోలో ఆ వింతైన జీవుల్లో కొన్నింటిని చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే జస్ట్ ఒక్క లైక్ చేస్తే చాలు. పయారా ఫిష్. ఈ అమెజాన్ రివర్ లో బ్రతికే మోస్ట్ డేంజరస్ చేప ఈ పిరానా ఫిషే అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇదే అమెజాన్ రివర్ లో ఇంకో చేప కూడా ఉంది. దాని పేరే పయారా ఫిష్. దీన్ని వ్యాంపైర్ ఫిష్ అని కూడా పిలుస్తుంటారు. ఒక్కసారి ఈ చేపకున్న పళ్ళను చూడండి. వాటి టీత్ అనేది ఎంత పెద్దవిగా ఉన్నాయో. ఈ చేపకి దాని కింద దవడలో 2 పళ్ళు మాత్రం చాలా పెద్దవిగా పెరుగుతుంటాయి. అది ఒక్కొక్కటి 6 ఇంచెస్ వరకు పెరిగిన చేపలు కూడా వీళ్ళకి కనిపించాయి. అంతేకాదు 1996లో ఒక ఫిషర్ మ్యాన్ కి ఈ చేప 3.5 అడుగుల పొడవు ఇంకా 17 కేజీల బరువు ఉండేలా ఉన్నది కూడా దొరికింది. మామూలుగా ఈ చేపలు 1.5 అడుగులు పొడవున్నవే కనిపిస్తుంటాయి. మరి దీని రూపం, దాని పళ్ళని చూస్తుంటే ఇది మనుషులపై అటాక్ చేస్తుందా అంటే ఏ మాత్రం కనికరం లేకుండా దాడి చేసేస్తుంది. ఈ చేప అనేది అంత అగ్రెసివ్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, అసలు అది ఎంత పెద్ద చేపని ఆహారంగా చేసేసుకుందో. ఈ చేపని పట్టుకోవటానికి కూడా ఈ ఫిషర్ మ్యాన్స్ చాలా భయపడుతుంటారు. పొరపాటున ఈ చేప వాళ్ళ వలకి చిక్కినప్పుడు వాళ్ళు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నారంటే దాని పొదునైన పళ్ళకి వీళ్ళు బలైపోవలసిందే. ఈ చేప ఇంత భయంకరంగా ఉన్నా కూడా ఇలాంటి చేపలను కూడా కొంతమంది ఇలా పెట్ ఫిషెస్ లాగా కూడా పెంచేసుకుంటున్నారు. సాఫిష్. ఈ సొరచేపల్లో 500 జాతులు ఉండగా అందులో ఈ సాఫిష్ మాత్రం చాలా వింతైంది. ఎందుకంటే ఒక్కసారి దాని ముక్కును చూడండి, ఒక రంపం లాగా ఎలా షార్ప్ గా ఉందో, ఇంకా చాలా భయంకరంగా కూడా కనిపిస్తుంది. అయితే దీని రూపం చూడటానికే అంత భయంకరంగా కనిపిస్తున్నా కూడా ఇది మనుషులతో అగ్రెసివ్ గా ఉండే చేప మాత్రం కాదు. కానీ దాన్ని పట్టుకోవటంలో మనం సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే దాని పొదునైన రంపం లాంటి ముక్కుతో మనకి చాలా దారుణంగా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ చేప దాని ఆహారాన్ని వేటాడే విధానం కూడా దాని రంపం లాంటి ముక్కుతో ఆ చేపల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇంత ప్రశాంతంగా వాటిని తినేస్తుంది. ఈ వింతైన సొరచేపలు అనేవి 22 అడుగుల పొడవు వరకు పెరుగుతూ ఇంకా 635 కేజీల బరువును కూడా కలిగి ఉంటాయి. ఇవి అంత పెద్ద సొరచేపలు. అన్నింటికన్నా ఈ సొరచేపకి శత్రువులు కూడా ఎక్కువ మందే ఉన్నారని చెప్పాలి. ఈ సొరచేపల్ని మొసళ్ళు, డాల్ఫిన్లు, వేరే జాతి సొరచేపలు అన్నింటికన్నా మనుషులే వీటిని ఇంత దారుణంగా చంపి తినేస్తున్నారు. ఈ సొరచేపల యొక్క మాంసం చాలా టేస్టీగా ఉండటంతో అందుకే వీటిని ఆస్ట్రేలియా, అమెరికా ఇంకా వేరే దేశాల్లో కూడా వీటిని ఇంత దారుణంగా చంపి తినేస్తున్నారు. ఓటర్స్. ఈ మ్యామెల్ చూడటానికి ఇంత చిన్నదిగా కనిపిస్తున్నా కూడా ఇది మాత్రం ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కి ఒక పెద్ద మాన్స్టర్ అనే చెప్పాలి. ఎందుకంటే అవి చేసే అటాక్స్ అనేవి అంత మహాఘోరంగా ఉంటాయి కాబట్టి. వీటిలో మొత్తం 13 జాతులు అనేవి బ్రతుకుతుండగా వీటిలోనే జైంట్ వాటర్ అనేది మాత్రం 6 అడుగుల పొడవు పెరుగుతూ ఇంకా 32 కేజీల బరువును కూడా కలిగి ఉంటుంది. ఇవి ఎక్కువగా తాబేళ్లని, చేపల్ని, అప్పుడప్పుడు కోతుల్ని ఇంకా అతి ఇష్టంగా ఇంత పెద్ద మొసళ్ళను కూడా చాలా దారుణంగా చంపి తినేస్తుంటాయి. ఇవి చూడటానికి ఇంత చిన్నవిగా ఉన్నా కూడా వీటి బలం మొత్తం వీటి గ్రూప్ లోనే ఉంటుంది. ఈ మ్యామెల్స్ అనేవి ఎప్పుడు చూసినా కూడా ఇలా గుంపులు గుంపులుగానే కనిపిస్తుంటాయి. మరి ఇంతటి పెద్ద మొసళ్ళను కూడా చంపుతున్న ఈ వాటర్స్ అనేవి మనుషులను కూడా చంపగలుగుతాయి అంటే వీటిలో ఉండే ఈ జైంట్ వాటర్స్ మాత్రం చంపగలుగుతాయి. చిన్నవిగా ఉండే వాటర్స్ మనల్ని గాయపరుస్తాయే తప్ప వాటి వల్ల అంత ప్రమాదమేమి ఉండదు. కానీ ఈ జైంట్ వాటర్స్ తో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ఈ మ్యామెల్ ఇంత భయంకరమైంది అని తెలిసినా కూడా వీటిని కూడా కొంతమంది ఒక పెట్ యానిమల్ గా పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతున్నారు. వీటిని పెంచే ఇళ్లలో చిన్నపిల్లలు కనుక ఉంటే వాళ్ళు వీటిని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. లేకపోతే అవి చేసే ఘోరాలు మాటల్లో చెప్పలేనంత భయంకరంగా ఉంటాయి. పిరైబా క్యాట్ ఫిష్. ఈ క్యాట్ ఫిషెస్ అనేవి మొత్తం 2900 జాతులు ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి. అలానే ఇది చాలా భారీగా పెరిగే అతి పెద్ద చేప కూడా. అయితే ఈ చేపను పట్టుకోవటానికి మాత్రం కొంతమంది ఫిషర్ మ్యాన్స్ ఒక కాంపిటీషన్ లాగా కూడా పెట్టుకుంటూ వీటిని పట్టుకుంటూ ఉంటారు. అలా వీటిని పట్టుకునేది చంపి తినటానికి కాదు, ఎవరు ఎంత పెద్ద చేపను పట్టారో అనే రికార్డ్ ని క్రియేట్ చేసుకోవటానికి. ఇంత పెద్ద చేప ఈ అమెజాన్ రివర్ లో బ్రతకటం నిజంగా ఇది ఒక పెద్ద మాన్స్టర్
క్రీచర్ లాగానే కనిపిస్తుంది. ఈ చేపలు చూడటానికి మనకి ఇలా 5 అడుగులు 6 అడుగుల పొడవుల్లో కనిపిస్తుంటాయి, కానీ వీటిలోనే ఇంకొన్ని జాతి చేపలు మాత్రం అవి ఏకంగా ఇంత పెద్దవిగా ఇంత భారీ సైజులో పెరుగుతుంటాయి. అలా ఒకరోజు ఒక అతనికి 10 అడుగుల పొడవున్న ఇంత భారీ చేప అనేది కంటపడింది. ఇంకా అది 200 కేజీల బరువు కూడా ఉంది. ఇంత పెద్ద చేపను చూస్తుంటే అది ఏకంగా మనిషిని కూడా తినేసంతలాగా మనకి కనిపిస్తుంది. మరి ఇది మనుషులకు ఏమైనా ప్రమాదం చేయదా అంటే 99% చేయదనే చెప్పాలి. ఎందుకంటే ఇవి అంత అగ్రెసివ్ గా ఉండే చేపలు మాత్రం అస్సలు కాదు. వాటి రూపం ఎంత పెద్దదిగా ఉన్నా కూడా ఇవి ఇంతే కూల్ గా బ్రతుకుతుంటాయి. అందుకే ఈ ఫిషర్ మ్యాన్స్ వీటిని ఇంత ధైర్యంగా పట్టుకోగలుగుతారు. ఈ చేప అంత పెద్దదిగా ఉన్నా కూడా దానికి టీత్ మాత్రం చిన్నవిగానే ఉంటాయి. వాటి సహాయంతోనే ఇది నీటిలో ఉండే చేపలని క్రాబ్స్ ని తింటూ బ్రతుకుతుంది. మాట టర్టిల్. మనం ఎన్నో రకాల తాబేళ్లను చూస్తుంటాం, కానీ ఈ తాబేల్ని చూడండి. పొడవాటి మెడతో ఇంకా దాని రూపమే ఎంత విచిత్రంగా కనిపిస్తుందో. ఇది 1.5 అడుగుల పొడవు పెరుగుతూ 17 కేజీల బరువును కూడా కలిగి ఉంటుంది. వీటి జాతిలోనే స్నాపింగ్ టర్టిల్ అని ఒకటి ఉంది. దాని రూపమే చూడటానికి ఇంత భయంకరంగా కనిపిస్తుంది. ఇంకా అది చేసే దాడి కూడా అంతే భయంకరంగా ఉంటుంది. మరి ఇది కూడా చూడటానికి ఇంత భయంకరంగా కనిపిస్తుంది కదా, ఈ తాబేలు కూడా మనుషులపై ఏమైనా అగ్రెసివ్ గా ఉంటుందా అంటే అస్సలు ఉండదు. మనుషుల్ని చూస్తేనే ఇదే అక్కడి నుంచి పారిపోతుంది. ఈ తాబేలు అనేది అంత కూల్ గా ఉంటుంది. అందుకే ఇలా విచిత్రంగా ఈ తాబేలు ఉండటంతో దీన్ని చాలా మంది ఒక పెట్ లాగా కూడా పెంచేసుకుంటున్నారు. ఈ తాబేలుకున్న పొడవాటి మెడ సహాయంతో వీటి దగ్గరికి వచ్చే చేపల్ని ఈ విధంగా విత్ ఇన్ సెకండ్స్ లో పట్టేసుకొని వాటిని ఆహారంగా చేసేసుకుంటుంది. దీని అటాక్స్ అనేవి బుల్లెట్ అంత స్పీడ్ తో అంత షార్ప్ గా ఉంటుంది. వీటిని కూడా మనం ఎక్కువగా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోనే చూస్తుంటాం. కాండిరూ ఫిష్. ఈ చేప కేవలం 17 సెంటీమీటర్ల నుంచి 40 సెంటీమీటర్ల వరకు మాత్రమే పెరిగే అతి చిన్న చేప. అది కూడా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోనే ఎక్కువగా బ్రతుకుతుంది. మరి ఇంత చిన్న చేప మనిషిని చంపుతుందా అంటే చంపలేదు, కానీ భయంకరమైన నరకాన్ని మాత్రం చూపించేస్తుంది. అది ఎలా అంటే ఈ మనుషులు ఈ అమెజాన్ రివర్ లోకి దిగినప్పుడు ఇవి చాలా ఈజీగా ఆ మనుషుల యొక్క పెన్నిస్ లోకి వెళ్లిపోయి అక్కడ ఉండే మాంసాన్ని దారుణంగా తినేస్తుంటాయి. ఇలాంటి సంఘటన బ్రెజిల్లో ఒకరోజు జరిగింది కూడా. ఇవి అంత భయంకరమైన మాంసాహార చేపలు. మామూలుగా ఈ చేపలు ఈ నదుల్లో చనిపోయిన చేపలను కానీ జంతువులను కానీ వాటి బాడీలో హోల్స్ పెట్టేసి అందులో ఉన్న మాంసం మొత్తాన్ని ఈ విధంగా తినేస్తుంటాయి. ఒక్కసారి ఈ చేప పరిస్థితి చూడండి. ఆ చనిపోయిన చేప బాడీలోకి ఈ చేపలన్నీ వెళ్లి ఆ చేప మాంసాన్ని ఎంత దారుణంగా తినేసాయో. ఇవి గుంపులుగా బ్రతుకుతూ ఒకేసారి ఈ విధంగా దాడి అనేది చేసేస్తుంటాయి. దీనివల్ల మనుషులకి ప్రమాదం ఉండదు, కానీ అది మన బాడీలోకి వెళ్ళిందంటే అది బయటకు వచ్చేంత వరకు ఆ మనిషి నరకాన్ని చూడాల్సిందే. అందుకే ఇలాంటి అమెజాన్ రివర్ లోకి వెళ్ళినప్పుడు ఆ నదుల్లో యూరిన్ మాత్రం అస్సలు చేయకూడదని చెప్తుంటారు. బుల్ షార్క్. మామూలుగా ఈ సొరచేపలు ఉప్పు నీటిలో మాత్రమే బ్రతుకుతుంటాయి, కానీ ఈ బుల్ షార్క్ మాత్రం ఉప్పు నీటిలో బ్రతుకుతుంది, అలానే ఫ్రెష్ వాటర్ లో కూడా బ్రతుకుతుంది. అలా ఇది ఈ అమెజాన్ రివర్ లో కూడా బ్రతకగలుగుతుంది. ముందుగా సొరచేప అంటే దాన్ని పొదునైన పళ్ళను చూసే మనం చాలా భయపడతాం. అయితే వీటిలో కొన్ని ఫ్రెండ్లీగా ఉండే సొరచేపలు కూడా ఉన్నాయి, కానీ ఈ బుల్ షార్క్ మాత్రం ఫ్రెండ్లీగా ఉండే సొరచేప మాత్రం అస్సలు కాదు. ఇది మనుషులకి పెద్ద విలన్ అనే చెప్పాలి. ఎందుకంటే కేవలం ఈ అమెజాన్ రివర్ లోనే ఈ బుల్ షార్క్స్ అటాక్స్ అనేవి 100 కేసులు రికార్డ్ అవగా అందులో 27 కేసులు చావు అంచుల వరకు కూడా వెళ్లటం అనేది జరిగింది. ఇది అంత భయంకరంగా అటాక్ చేసేస్తుంది. సినిమాల్లో ఎక్కువగా ఈ వైట్ షార్క్ అటాక్ చేస్తుంది అన్నట్లు చూపిస్తారు, కానీ నిజానికి ఈ వైట్ షార్క్ కన్నా ఈ బుల్ షార్కే చాలా దారుణంగా అటాక్ చేసేస్తుంది. ఈ సొరచేప ఏకంగా 11 అడుగుల పొడవు పెరుగుతూ ఇంకా 130 కేజీల బరువును కూడా కలిగి ఉంటుంది. అలానే ఈ చేప ఎక్కువగా తినే ఆహారం వచ్చేసి పక్షుల్ని, తాబేళ్లని, చేపల్ని, వేరే జాతి సొరచేపలను కూడా తింటూ బ్రతుకుతుంది. ఒక్కోసారి దీనికి ఏదైనా ఆహారం దొరక్కపోతే వీటి జాతిలో ఉన్న సొరచేపల్ని తినేసి ఆహారంగా చేసేసుకుంటుంది. ఈ బుల్ షార్క్ అనేది అంత భయంకరమైన మాంసాహారి.
అరపైమా. ఇది ఈ అమెజాన్ రివర్ లో కనిపించే అతి పెద్ద చేప. ఇంకా ఈ చేపని పట్టుకోవటానికి పోటీలు కూడా పడుతుంటారు. ఎందుకంటే ఇది ఏకంగా 10 అడుగుల పొడవు పెరుగుతూ ఇంకా 200 కేజీల బరువును కూడా కలిగి ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఈ చేప మాంసాహారి అలానే శాకాహారి కూడా. అంటే ఇది ఎక్కువగా ఈ నదుల్లో ఉండే చేపల్ని, పక్షుల్ని, ఇన్సెక్ట్స్ ని ఇంకా ఈ నేల మీద బ్రతికే మ్యామల్స్ ఒక్కోసారి నీటి దగ్గరికి వచ్చినప్పుడు వాటిని కూడా చంపి తినేస్తుంది. శాకాహారి ఆహారం వచ్చేసి ఇది ఫ్రూట్స్ ని, నట్స్ ని తింటూ బ్రతుకుతుంది. అయితే ఈ చేపల్ని తినటానికి మాత్రం చాలా మంది చాలా బాగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాటి టేస్ట్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి. ఈ అమెజాన్ ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళందరూ ఈ చేపల్ని చాలా ఇష్టంగా తినేస్తుంటారు. చివరికి మన ఇండియా వాళ్ళు కూడా ఈ చేపల్ని ఈ విధంగా వండుకుని తినేస్తున్నారు. మరి అమెజాన్ రివర్ లో ఉండే ఈ చేప మన ఇండియాకి ఎలా వచ్చిందంటే ఈ చేపల యొక్క టేస్ట్ అనేది అద్భుతంగా ఉండేసరికి ఇప్పుడు ఈ చేపల్ని మన ఇండియా వాళ్ళు కూడా పెంచడం అనేది చేసేస్తున్నారు. అలానే ఈ చేప అరుదుగా దొరికే చేప అవటం వల్ల అందుకే దీని రేటు కూడా 1,00,000కు పైగానే పలుకుతుంటుంది. గ్రీన్ అనకొండ. ఈ గ్రీన్ అనకొండ బర్త్ ప్లేస్ ఏది అంటే ఎవరైనా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనే చెప్తారు. మామూలుగా మనకి ఈ పాములు అనేవి 18 నుంచి 20 అడుగుల పొడవు వరకు ఉన్నవి మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ అసలు ఈ గ్రీన్ అనకొండ అనేది ఏకంగా 33 అడుగుల పొడవు వరకు పెరగగలుగుతుంది. అలానే సుమారు 250 కేజీల బరువు కూడా కలిగి ఉంటుంది. ఈ పాము చూడటానికి ఇంత పెద్దదిగా ఇంత బలంగా కనిపిస్తున్నా కూడా ఇది విషపూరితమైన పాము మాత్రం కాదు. ఇవి ఎక్కువగా ఈ అమెజాన్ నదుల్లో, చెరువుల్లో బ్రతకటానికే ఇష్టపడుతుంటాయి. వీటికి ఇష్టమైన ఫుడ్ వచ్చేసి జింకలు, క్రోకోడైల్స్, క్యాపిబారస్. ఇంకా ఇవి దొరకనప్పుడు పక్షుల్ని, చేపల్ని, తాబేళ్లను కూడా తింటూ బ్రతుకుతుంటాయి. మామూలుగా ఈ స్నేక్స్ అనేవి దాదాపు ఎగ్స్ నే పెడుతుంటాయి. కానీ ఈ గ్రీన్ అనకొండ డైరెక్ట్ గా ఇలా పిల్లల్ని కనేస్తుంది. అలా ఇది ఏకంగా ఒకేసారి 20 నుంచి 40 పిల్లల వరకు పెట్టగలుగుతుంది. ఇంకా 100 పాము పిల్లలకి జన్మనిచ్చిన రికార్డు కూడా ఉంది. అలా పుట్టిన ఈ బేబీ అనకొండ 2 అడుగుల పొడవు వరకు ఉంటుంది. అంతేకాదు అది పుట్టిన వెంటనే దాని వేటని మొదలు పెట్టేస్తుంది. అయితే అది పెద్దదయ్యేంత వరకు కప్పల్ని, చేపల్ని తింటూ బ్రతుకుతుంది. పెద్దదైన తర్వాత ఇలాంటి పెద్ద జంతువులపై దాని విశ్వరూపాన్ని చూపించేస్తుంది. ఈ పాము అనేది చాలా ఓపికతో దాని ఆహారాన్ని చాలా తెలివిగా వేటాడుతుంది. ఒక్కసారిగా దానిపై అటాక్ చేసినప్పుడు దాని బలమైన బాడీతో చాలా భయంకరంగా దాన్ని చుట్టేసి చివరికి వాటి ఎముకలు కూడా విరిగిపోయేలా చేసి అంత దారుణంగా వాటిని చంపి తినేస్తుంది. ఈ అనకొండలు ఏ ఆహారాన్ని పట్టుకున్నా కూడా ఈ విధంగానే చుట్టి అది చనిపోయింది అన్న తర్వాతే వాటిని తినేస్తుంటాయి. ఈ పాము గురించి మనం ఇప్పటి వరకు ఇంత భయంకరమైన పాము అని తెలుసుకున్నాం కదా. అయినా సరే ఇలాంటి పాములను కూడా కొంతమంది ఇంత ధైర్యంగా ఒక పెట్ స్నేక్ లాగా కూడా పెంచేసుకుంటున్నారు. మరి మనుషులను కూడా చంపేంత ఇంత పెద్ద పాములు వీళ్ళు పెంచుకుంటుంటే అవి వాళ్ళనేమి చేయవా అని మనకి పెద్ద డౌటే వచ్చేస్తుంది. అది మాత్రం 50-50 ఛాన్సెస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇలా పాములను పెంచుతున్న యజమానులను కూడా తినేసిన ఈ అనకొండలు చాలానే ఉన్నాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.